ఏపీలో క్రీడా సంఘాల ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. క్రీడా సంఘాల్లో రాజకీయ నేతల పెత్తనంపై శాప్ దృష్టి పెట్టింది. గుర్తింపు పొందిన సంఘాలతో శాప్ ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. సంఘాల మధ్య ఆధిపత్యం కారణంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది. దీంతో ఒలింపిక్ అసోసియేషన్ 2 వర్గాలుగా చీలిపోయింది. పురుషోత్తం, కేపీ రావు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ 2 సంఘాలకు శాప్ గుర్తింపు లేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం క్రీడలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఏపీలో క్రీడా సంఘాల ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. క్రీడా సంఘాల్లో రాజకీయ నేతల పెత్తనంపై శాప్ దృష్టి పెట్టింది. గుర్తింపు పొందిన సంఘాలతో శాప్ ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంఘాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం పెరుగుతా ఉంది. దీంతో వర్ధమాన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో రుజువైంది. అది గత వైసీపీ ప్రభుత్వంలో క్రీడల పట్ల అవగాహన లేని చాలా మంది కూడా క్రీడా సంఘాల్లో దూరటం, తద్వారా ఆ అప్పటి వరకు క్రీడాకారులుగా క్రీడా సంఘాల్లో ఆధిపత్యం చెలాయించే వారందరూ కూడా బయటికి పంపించి రాజకీయ నాయకులందరూ కూడా క్రీడలలో జొరపడటంతో నిజమైన ప్రతిభావంతులకు అది నిజమైన క్రీడాకారులు కనుక శిక్షణ లేక చాలా మంది కూడా ఆ ఆదరణ లేక పక్కకెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇటీవల ఈ రాజకీయ క్రీడలకు సంబంధించి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి వంటి వారు కూడా క్రీడా సంఘాల్లో జోక్యం చేసుకుని మొత్తం ఆధిపత్యం చెలాయించారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే తన అల్లుడు అన్నయ్యను కూడా అధ్యక్ష కార్యదర్శులు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు పదవులు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఇక ఒలింపిక్ సంబంధించి ఒకవైపు కేపీ రావు వర్గం, మరోవైపు పురుషోత్తమ వర్గం కూడా ఎప్పటి నుంచో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక సందర్భాలు కోర్టుకు వెళ్ళిన కూడా పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది క్రీడా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత కొందరు కేపీ రావు కూడా మొత్తం ఇప్పుడున్న క్రీడా సంఘాలన్నీ పూర్తిగా రద్దు చేసి ఆ గతంలో తరహాలో మళ్ళీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా సంబంధంలో మాజీ క్రీడాకారులను కూడా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సంఘాలను ఏర్పాటు చేసుకుని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు విజయవాడ ఒలింపిక్ సంబంధించి కొన్ని శాప్ మద్దతు ఉన్న క్రీడా సంఘాలన్నీ కూడా సమావేశం నిర్వహించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అదే దీనికి సంబంధించి కూడా కొన్ని క్రీడా సంఘాలు ఇప్పటికీ గతంలో వైసీపీతో కలిసి పనిచేశాయని, అటువంటి క్రీడా సంఘాలని పార్టీ లీగ్తో ఉన్నవారిని ఎలా రాణిస్తారని కూడా మరో రచ్చ కూడా ప్రారంభమైంది. మొత్తం మీద క్రీడా సంఘాలకు సంబంధించి అయితే మాత్రం రాజకీయ రచ్చ కన్నా కూడా క్రీడా సంఘాల రచ్చ పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పుడు చంద్రబాబు కూడా క్రీడలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 1-2 సంఘాలు తప్ప మిగిలిన అన్ని సంఘాలు కూడా క్రీడాకారులు ఎక్కువగా సంఘాల్లో ఉండేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో మాత్రం ఎక్కువగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రం బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇటువంటి వాటిని పూర్తిగా సరిచేసి క్రీడలుగా చూస్తూ వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేలా, అలాగే పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు రాణించే విధంగా తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా క్రీడా సంఘాలు తయారవ్వాలి. తద్వారా శాప్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం ద్వారా ఆ ప్రభుత్వానికి కూడా కొన్ని విజ్ఞప్తులు చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు పరిస్థితి ఎట్లా ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఈ రాజకీయ నాయకులు వాటితో క్రీడా సంఘాల నుంచి బయటకు తొలగించి ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని కూడా క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.